లేడీస్ అండ్ జెంటిల్మెన్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం రాసే క్వశ్చన్స్కి ఆన్సర్లు మల్టిపుల్ చాయిస్. మనతో పాటు ఉన్నారు టీమ్ వర్జిన్ బాయ్స్. ఎంట్రీ ఎదిరింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక వర్జిన్ బాయ్తో వర్జిన్ బాయ్స్ మూవీ టీమ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం నిజంగా నా కెరీర్కే ఒక గర్వకారణం. చెక్ చేస్తారా? నిజంగా చెక్ చేసేది పెట్టారు సార్ నాకు పిఆర్. 70 మంది యాంకర్ని స్క్రీనింగ్ చేస్తే నన్ను సెలెక్ట్ చేసి నేను మీ బ్యాచ్. ఓకే, అండ్ కమింగ్ టు అబద్ధాలు ప్లీజ్, నిజాలు మాడుకుందాం అన్నా. నిజాలు మాడుకుందాం. నిజమే చెప్తున్నాను, నేను నా జీవితంలో అబద్ధాలు ఆడలేదు. కరెక్ట్. సో వర్జిన్ బాయ్స్ మూవీలో నేను ఫస్ట్ ట్రిగ్గర్ అయింది మిత్రా శర్మ గారిని. తర్వాత ట్రిగ్గర్ అయింది కమ్మింగ్ అని ఒకటి రాశారు. అందులో ఒక స్పెర్మ్ జూయి అని ఒకటి పెట్టారు. ఆ స్పెర్మ్కి కమ్మింగ్ అని 11th అని పెట్టారు. ఏంటన్నది స్పెర్మ్కి మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ అయ్యేది ఇది ఉందా? అదే వర్జిన్ బాయ్స్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, మరి అదంతా థియేటర్లో కమింగ్ అవ్వాలి కదా. మరి డేట్ వచ్చింది కదా 11th. కొత్త జన్మ బయటకు వస్తున్నట్టు తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త సినిమా జన్మ వర్జిన్ బాయ్స్ రిలీఫ్ అవుతున్నట్టు. ఓకే, అంటే థియేటర్లో బయటకు వస్తుందంటే నాకు వేరేలా బయట దాచుకోండి, ఇంటికి సేఫ్గా వెళ్ళండి, ఎక్కడ ఆగొద్దు. ఏ షాపుల దగ్గర, మెడికల్ షాపుల దగ్గర గట్రా సీదా ఇంటికి వెళ్ళండి, తొక్కిసలాట్ చేసుకోవద్దు. అండ్ మిత్రా శర్మ, మీకు ఫేవరెట్ ఆల్ఫాబెట్ ఏంటి? ఫేవరెట్ ఆల్ఫాబెట్ వి. నాకు ఎం. బికాస్ ఆఫ్ అది మిత్రా శర్మ పేరు ఎంతో స్టార్ట్ అవుద్ది కదా. క్రింజ్ రాజాని పెట్టాలి. కాదు కాదు, సినిమాలో స్కేల్తో కొలుస్తారు కదా, ఇట్ సైజ్ మ్యాటర్సా లేదంటే దాని అర్థం? అదే సినిమాలో ఏదో మెజర్ చేస్తున్నారు, ఎలా ఎలా గ్రోత్ ఏమనుకున్నారు? మీరేమనుకున్నారు? అదే అనుకుంటున్నారు. చెప్పండి దానికి. చేసినాడు ఈయన అడగండి. అదే సార్, ఏంటి మెజర్ సైజ్ మ్యాటర్సా మీ దృష్టిలో? యా, ఆఫ్ కోర్స్. మీరు గీతానంద్ గారు కాదని చెప్పే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. అవునా? సో సినిమాలో ఏమైనా వాటి మీద ఏమైనా సీన్లు ఉంటాయా? ఎందుకు నీకు బాగా ఇంట్రెస్ట్ దాని మీద? అయ్యో లేదండి, ఇట్లాంటివన్నీ ఇంట్రెస్ట్ మనకి. జనాలకి సినిమా అనేది ఒక ఎడ్యుకేషన్. పబ్లిక్ డొమైన్లోకి ఒక సినిమా వస్తుందంటే హీరో సెట్ వేసాడు నేను వేయాలి అలా అనుకుంటారు కదా, ఆ హెయిర్ స్టైల్ నేను మెయింటైన్ చేయాలి అని. సో వాట్ మేడ్ యూ చూజ్ వర్జిన్ బాయ్స్ అంటే గీతానంద్ ఏం చెప్తాడు? అంటే చాలా వర్సటైలిటీ ఉన్న క్యారెక్టర్. సో ఒక వర్జిన్ బాయ్గా స్టార్ట్ అయ్యి ఒక జెంటిల్మెన్ ఎలా అవుతాడు అనే దాంట్లో మధ్యలో ఏం పంచాయతీలు ఉంటే నీకు తెలియదులే. నువ్వు వర్జిన్ నువ్వు సాయి కదా, నువ్వు సాయి అనేది ఒక ట్రెండ్ అవుతూ ఉంటుంది కదా, ఈయన ట్రెండ్ స్టార్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. సో మిత్రా శర్మ గారితో మాట్లాడాలంటేనే మాకు వణుకు. అలాంటిది రొమాన్స్ చేయాలని, రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా వర్క్షాప్స్ ఏమైనా చేశారా లేదంటే డైరెక్ట్? వర్క్షాప్స్ ఏం చేయలేదు. మిగతా సీన్లన్నీ వర్క్షాప్స్ చేశాం, కానీ ఇక్కడ వర్క్షాప్ చేస్తే బాగుండదు, డైరెక్ట్గా సింగిల్ టేక్లే. ఓకే. అండ్ శ్రీహాన్ గారు, బిగ్ బాస్ తర్వాతలా అప్పటి వరకు ఒక ఇది ఉండేది ఆడియన్స్కి మీ మీద. బిగ్ బాస్ అయినాక ఇంకా మంచి పేరు వచ్చింది పబ్లిక్ డొమైన్లో మన తెలుగు ఆడియన్స్కి. సో వర్జిన్ బాయ్స్లో డిండు క్యారెక్టర్, డుండి క్యారెక్టర్ ఎంత చాలా బోల్డ్గా ఉంది, బట్టలన్నీ లేకుండా షేవింగ్ తీసేసి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్లా అనిపించింది ఇప్పటి వరకు చూసిన తెలుగు ఫిలిమ్స్ నుంచి వచ్చిన రోల్స్లో కంపేర్ చేస్తే. సో ఆ రోల్ చూసి సిరి ఏమన్నారు? సిరి అయితే గడ్డంతో గడ్డం లేకుండా చూడడానికి ఇష్టపడలేదు ఫస్ట్ అయితే. ఓకే. తర్వాత అలవాటు అయిపోయింది తనకు కూడా చూసి. బట్ చేసిన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత షీ వాజ్ లైక్, ఇంకా దానికి అలవాటు పడిపోయింది. ఇంక పెద్దగా ఏం అనలేదు, పట్టించుకోలేదు కూడా. ఆబ్వియస్గా గడ్డం లేకుండా అయితే ఎవరికి నచ్చదు, చూసి అలవాటు అయిపోద్ది. కాబట్టి ముందు నుంచి నేను గడ్డం లేకుండానే ఉండుంటే చూడడానికి ఇబ్బందిగా ఉండేది కాదేమో. గడ్డంతో చూసి తర్వాత అలా చూసరికి ఇబ్బంది పడింది. బట్ ఆ క్యారెక్టర్కి అలా ఉండడమే కరెక్ట్. నార్మల్గా మిత్రా శర్మ గారు, మీరు బిగ్ బాస్, ఈ ఫేమ్, నేమ్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చేసిన సోషల్ యాక్టివిటీస్ వెన్ కంపేర్ టు అదర్ ఫిల్మ్ యాక్ట్రెసెస్ కొంచెం మంచిగా ఉంటే జనాలకు దగ్గరగా తీసుకెళ్తున్నాయి ఫిలిమ్స్. మీరు చేసిన మీ ప్రొఫెషన్ కంటే అవి బాగా బయటకి బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ ఈ ఫిలిం దాంట్లో కూడా మీరు చాలా
ఇవి చేశారు సర్వీస్ ఇది సంబంధించి. సో దానికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అండ్ మీకు చాలా కుక్క పిల్లలు ఉన్నాయి. నేను ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు కుక్క పిల్లలను చూసా, అంటే మోర్ దెన్ 10 అలా ఉన్నాయి. 12 ఉన్నాయి. 12 నేను 10 చూసా, ఇంకా 2 మీరు పట్టుకెళ్ళారేమో. సో 10 కుక్క పిల్లలకి ఎస్తో పేరు పెట్టారు. అవును. ఏంటి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా నాన్నగారికి పెద్ద అభిమాని. మా నాన్నగారు కుక్కల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తే ఆయన కుక్కలకి బిస్కెట్స్ పెట్టేవాళ్ళు, అది పెట్టేవాళ్ళు. ఒకరోజు ఆయన కోసం ఆయన వెళ్తూ ఉంటే నేను ఏరియా కుక్కలు అందరినీ చూసాను ఆయన వెంట. అప్పుడు నాకు భయం వేసేది, అయితే ఈ కుక్కలు ఏమిటో ఏంది ఇది. కానీ ఆయన నాకు చెప్పేవారు, ఒక కుక్క పక్కన ఉంటే నీకు లైఫ్లో చాలా అర్థమయ్యేది. సో ఐ థింక్ నేను ఫస్ట్ అడాప్ట్ చేసింది ఒక స్ట్రీట్ డాగ్. తన పేరు తీరా పెట్టాను. కానీ తర్వాత నేను అప్పుడు కొంచెం చిన్నగా ఉండడం వల్ల జస్ట్ ఫస్ట్ పేరు తీరా అని చెప్పి పెట్టేసి ముందుకెళ్తే స్లోగా నాకు అర్థమైంది, కుక్కలు అంటే కాలభైరవుడికి మీ పైన ఉండే ఒక తలపైన చెయ్యి ఉన్నట్టు. నేను శివుడిని బాగా నమ్ముతాను కాబట్టి. సో అలా అప్పటి నుంచి అందరి పేరు ఎస్తో స్టార్ట్ పెట్టి శివుడి పేరు వెనకాల నా సెకండ్ స్టెలార్, సెరా, సావి, సనా, సర్తాజ్, సోల్, నాకు ఒక హస్కీ ఉన్నాడు తన పేరు షాడో, దెన్ మై పిట్బుల్ ఒకటి సన్ ఉంటాడు, హిస్ నేమ్ ఇస్ షేర్. సో స్వెన్ అంటే స్టెలార్ 2.0 ఇవన్నీ. అండ్ ఐ థింక్ అలా చేసుకుంటూ స్వామి అని నాకు వాళ్ళకి నా జీవితంలో పంపించారు. వాళ్ళు నన్ను చూసుకుంటున్నా, నేను వాళ్ళని చూసుకుంటున్నా. నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు. బట్ ఐ హ్యావ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్ బీయింగ్ విత్ మై కిడ్స్. ట్రస్ట్ మీ, బ్యూటిఫుల్ టైమ్ ఆఫ్ లైఫ్. అసలు కల్మషం లేని ప్రేమ, దగ్గర తీసుకుంటారు. నా కోసం ఇంట్లో ఎవరైనా ఎదురు చూసుకుంటున్నారు. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. అంటే మీకు కుక్కలు అంటే చాలా బాగా ఇష్టం. అంటే మా డాడీ వల్ల, మా నాన్నగారి వల్ల అలా ఒక్కటి వచ్చింది. వాళ్ళని అంతమందిని చూసేటప్పటికి నాకు భయం వేసేది. బట్ ఆయన లేక నా లైఫ్లో ఒక్కటి వచ్చింది. ఒక్కటి వెనకాల ఒకటి అంతా వచ్చేసింది. ఇప్పుడు 12 కుక్కలు ఉన్నాయి కదా, ఎస్. ఇంకొకటి యాడ్ చేసుకోండి, దాని పేరు దేవ్. కుక్క అనమాట. అంటే అంత ప్రేమగా జనాలు చూడటం లేదు. సో ఆమె దగ్గర లవ్ దొరుకుద్దని. బట్ అవన్నీ విశ్వాసంగా ఉంటాయి మరి. అవన్నీ విశ్వాసంగా ఉంటాయి మరి. నేను విశ్వాసంగా ఉంటాను. విశ్వాసంకి గూగుల్లో సినోనిమ్ అని కొడితే నా పేరు వస్తుంది. సో అండ్ రాజా గారు, నార్మల్గా మీ అంత బోల్డెస్ట్ ప్రొడ్యూసర్ని నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడలేదు. ఏం చూపిస్తున్నా నేను? చాలా చూపించారు సార్. ఆవకాయ అంటారు, మందు అంటారు, సెక్స్ అంటారు, హౌ టు వేర్ కాండమ్ చెప్తారు. సో అంటే ఆయన పేరు ఏం పేరు, నైట్ టైం ఆయనవి డాక్టర్ సమరం అని ఒక పర్సన్ ఉన్నాడు. సో ఇప్పుడు కూడా చెప్తున్నాడా? నువ్వు పుట్ట ముందు చెప్పుంటాడు ఆయన. నాకు రీసెంట్గా తెలిసింది ఈ సినిమా గురించి అనలైజ్ చేస్తున్నప్పుడు. అంటే సెర్చ్ చేసావు. సో మీరు చాలా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏంటి సార్ ఆ ధైర్యం? మీరు ఐఐటిఎన్ చాలా బాగా చదువుకున్నారు, కానీ ఇంత బోల్డ్గా మారడానికి రీజన్? కాలేజీలో చెప్పి అవ్వలేదు. ఇప్పుడు అందుకే మనం ఇప్పుడు చెబుదామని అందరికి. మాకు ఆ కాలేజీలో ఇవి చెప్పలా. ఇవి అవసరం యాక్చువల్లీ. మనం ఈ సినిమా చూసిన తర్వాత చాలా చెప్తాం చాలా మందికి. మొన్న ఆవకాయ అన్నారు, ఆ అమ్మాయిని వైరల్ చేశారు. సో సినిమాకేమో రండి, ఐఫోన్ ఇస్తాం, డబ్బులు పడతాయి అంటున్నారు. సో ఏంటి సార్, అంటే ఇన్ని ఆఫర్లు పెడితేనే సినిమాకి వస్తారన్న, లేకపోతే రారా మీ సినిమాకి? ఆఫర్లు మేము సినిమాకి రమ్మని చెప్పామా? సినిమాకి రావడానికి కోసం కాదు పెట్టింది, మా అమ్మాయి చూపిస్తున్న ప్రేమకి ఇస్తున్నాం. 1+1 ఆఫర్ అది. సినిమాతో పాటు ఇది సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంట్తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ ఇవి. ఆర్ యు వర్జిన్ గీత్? సో వర్జినిటీ పోవడానికి కూడా ముహూర్తం పెట్టేసుకున్నాం ఆల్రెడీ. దాన్నే పెళ్ళి అంటారు కాదు, 11th జూలై. 11th జూలై కాదు. ఇప్పుడు హౌ వర్జినిటీ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మీరు ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అమ్మాయిల గురించే ఇప్పుడు వర్జినిటీ అనే టాపిక్ దానికి రిలేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలది కూడా చాలా ఇంపార్టెంటే కదా, దాని గురించి ఎవరు మాట్లాడుకోరు. ఇప్పుడు నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో లేదు సార్. కరెక్ట్. మిత్రా శర్మ. సో అంటే అది చాలా ప్యూర్ ఎమోషన్ కదా అది. ఎందుకంటే మనం లవ్ చేసిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్ళిపోతాం కదా. అంటే నేను సో లవ్ చేసిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్తాం, ఏదైనా ఇబ్బంది జరిగితే అంతే బాధపడతాం. సో అంత ప్యూర్గా ఉంటారు వర్జిన్ బాయ్స్ అనే ఎమోషన్ అది. సో అదే చాలా ఇంపార్టెంట్ అంతే. నేను ఎవరికి చెప్పలేదు ఐ లవ్ యూ. ఈ సినిమాలో మిత్రా శర్మ పేరు సరయు. సో సరయు క్యారెక్టర్లో బయట మీరు చాలా లావిష్గా కనిపిస్తారు,
సినిమాలో చాలా అమాయకమైన రోల్ చేశారు. రీజన్స్ బిహైండ్ దట్. అండ్ గీతానంద్ గారితో రొమాంటిక్ సీన్స్ కనిపించినప్పుడు కొంచెం నాకు చాలా రియలిస్టిక్ ఇన్వాల్వ్ అయిపోయాను. లేదు అలాంటివి ఏం లేదు. బాధపడ్డావా? చాలా హర్ట్ అయ్యో. సో మీరు అన్నట్టు క్యారెక్టర్ డిమాండ్స్, అది డైరెక్టర్ గారు ఆయన స్క్రిప్ట్ పరంగా క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు సరియు అనేది ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి, మన తెలుగు సాంప్రదాయంలో అమ్మాయిలు ఎలా ఉంటారు, ఒక గడప లోపల ఫ్యామిలీకి అటాచ్ అయ్యి అమ్మ నాన్న మాట విని ఏదైనా డెసిషన్స్ తీసుకుంటారంటే కొంచెం హెజిటేట్ అవుతారు, కంగారు పడతారు. ఫ్రెండ్స్ని కలిసేటప్పుడు ఒక అమ్మాయిలు కలిసేటప్పుడు బాగా హ్యాపీ అయిపోతారు, ఓవర్ ఎక్సైటెడ్గా ఉంటారు వయసు బట్టి. సో ఐ థింక్ ఆ డిజైనింగ్ ఆఫ్ క్యారెక్టర్ వాజ్ మెంట్ టు కనెక్ట్ ఆల్ ద గర్ల్స్. సల్వార్ సూట్ వేసుకొని కాలేజ్కి వెళ్ళి ఎవరైనా చున్నీ అంటే డ్రెస్ అంటే ప్యాంట్ షర్ట్ అంటే మరి నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు అన్నట్టు ఆ ఒక ఫీలింగ్లో భయం పడ్డం, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయకపోవడం కూడా కొన్నిసార్లు ఉంటాయి ఈ విషయాలు. సో ఆ క్యారెక్టర్ ఇస్ డిజైన్ లైక్ దిస్ అండ్ డైరెక్టర్స్ చాయిస్. ఓకే, ఇప్పుడు ప్రీమ్యారిటల్ సెక్స్ గురించి చెప్పారు సినిమాలో. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అది చాలా కామన్ అయిపోయింది సొసైటీలో. జెన్జీ జనరేషన్ చేంజ్ అయిపోయిన తర్వాత చాలా రిలేషన్షిప్స్లో చాలా రకాలు వచ్చాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూరగాయలు దొరుకుతున్నట్టు రిలేషన్షిప్స్లో ఇప్పుడు సిచ్యువేషన్షిప్ అంటారు కొందరు, లవ్ బాంబింగ్ అంటారు కొందరు, బెంచింగ్ అంటారు కొందరు, సో ఇలా ఫ్లటేషన్షిప్ అంటారు కొందరు. సో ఇన్ని రకాల ఆప్షన్స్ పెరిగినప్పుడు సో ప్రీమ్యారిటల్ సెక్స్ అనేది చాలా ఇదైపోయింది, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు మీరు అందరూ దానికి ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఫర్ మీ ప్రీమ్యారిటల్ అంటే బిఫోర్ ఆర్ ఆఫ్టర్కి, ఓకే, యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ మేబీ మూవీ పర్స్పెక్టివ్తో సహా మీరు నిజంగా ప్రేమిస్తేనే దానికి వాల్యూ. మీరు ఇప్పుడు ఈ బాడీ ఉంది, ఇది రీప్లేస్మెంట్ ఉండదు. సో విత్ హూమ్ ఆర్ యూ షేరింగ్ ఇట్ మేక్స్ ఇట్ మోర్ ఇంపార్టెంట్, వెదర్ ఇట్ ఈస్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. నా దృష్టిలో మీరు ప్రేమించేటప్పుడు మీకు మీరు అండ్ అవతల రోడ్ మనిషికి కూడా గౌరవం ఇస్తే అప్పుడు మీరు ప్రేమించిన అది ప్రీమ్యారిటల్ అయినా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయినా కూడా ఇట్ మేక్స్ సెన్స్. బట్ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్, ట్రస్ట్ మీ, పెళ్ళయ్యాక కూడా విడాకులు జరుగుతున్నాయి. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా విడాకులు జరిగేటప్పటికి దానికి మీరు ఏమంటారు? అప్పుడైతే యూ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ మ్యారేజ్, పెళ్ళికి డబ్బులు, రిసెప్షన్కి డబ్బులు, చుట్టాలకి డబ్బులు అంతా ఖర్చు పెట్టేసి లావిష్ పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక 1-2 years బ్రేకప్, డైవర్స్, ఏం చెప్తారు దానికి? మరి జస్ట్ ఆ టాపిక్ని మనం ఎలివేట్ చేసుకుంటున్నాము, అభిప్రాయం వేరుగా ఉంది కాబట్టి కొంచెం అభిప్రాయం మార్చేసుకొని చూడండి. ప్రతిదీ ఆ పర్స్పెక్టివ్లో ఒక మనిషి అనుభవిస్తున్నాడు ఆ పరిస్థితిలో మ్యాటర్స్ అలాట్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఓకే, వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఏంటి? వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ రోజ్. చెప్పలేదు, మమ్మల్ని అడిగితే చెప్తాం. ఆమె కాడికి ఏ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్? బ్యూటిఫుల్ ఫ్లవర్, వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ దిస్ పర్పుల్ కలర్లో రెడ్ రోజ్. రెడ్ రోజ్. ఆ రెడ్ రోజ్కి ప్రాణం ఉండే అమ్మాయి అయితే అది మిత్రా శర్మ. ఓకే, మీరు కంగారు పడకండి, వచ్చావా? అయితే గీతానంద్ గారు ఇప్పుడు లాయాల్టీ అనే ఏదో ఒక పదం ఉంది, ఒకప్పుడు ఉండేది, అది ఇప్పుడు ఇంకిపోతుంది, అంటే డిసపియర్ అయిపోతుంది. సో లాయాల్టీ కోసం ఈ సినిమాలో నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పారు అనిపించింది. సో అది ఇప్పుడు ఉన్న యూత్కి చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? అండ్ ఆడియన్స్, వై షుడ్ ఆడియన్స్ వాచ్ వర్జిన్ బాయ్స్ అంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో ఉన్నాం మనం, లిటరల్గా చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో ఉన్నాం. సో లాయల్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు లాయల్టీ దాన్ని చెక్ చేసుకోకపోతే కనుక మనకి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కాల్చుకొని సీట్ తడిసిపోద్ది అనమాట. సో ముందే మనం తెలుసుకొని ఆ లాయల్టీ ఎవరితో లాయల్గా ఉండొచ్చు, వాళ్ళతో జర్నీ ఏంటి, వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్లు ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది, చాలా అంటే కథను మొత్తం చేంజ్ చేసే పాయింట్ అది. సో ఈ మూవీని ఎందుకు చూడాలి అంటే ఆ పాయింట్ గురించి కూడా చాలా మాట్లాడడం, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి. అండ్ ఐ ఫీల్ లాయల్టీ ఈజ్ సంథింగ్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ. ఒకవేళ మీకు అది లేదు అనుకుంటే అవతలోడికి అడిగే అర్హత మనకి ఇప్పటికీ ఉండదు.
ఒకవేళ మనం ఫీల్ అయితే అవతలోడు ఫీల్ అయితే అప్పుడు ఫీలింగ్ కరెక్ట్ ఉంటుంది. లేదు అనుకుంటే నేను సగం ఫీల్ అవుతున్నాను, కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను, కాంప్లికేటెడ్గా ఉన్నాను, నాకు ప్రశ్నలు ఉన్నాయంటే అవతలోడి మీద దానికి భారం వేసాం అనుకో, అది ఫ్రస్ట్రేషన్ కింద మారి ఓకే. మీ కాబోయే హస్బెండ్లో నేను పెళ్లి చేసుకోను సార్. చెప్తున్నాను కొన్ని. సరే, మీకు బాయ్స్లో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? సార్ నేను ఆ విషయాన్ని మర్చిపోయాను సార్ జీవితంలో. అంత హర్ట్ అయ్యారా? అంత హర్ట్ ఏం అవ్వలేదు సార్. నాకు ఆ జోన్లోనే వెళ్ళాలని లేదు సార్. మీరే పెళ్లి చేసుకుని అంటే ఇంక మాకు అమ్మాయిలు ఎలా దొరుకుతారు? లేదు అరే లేదు అలా ఏం లేదు సార్. సి ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ద టాపిక్. ఇప్పుడు నిజంగా నాకు ఆ జోన్ థాట్ ప్రాసెస్ కూడా లేదు. ఈ పీపుల్ మూవ్ ఆన్ వెరీ ఫాస్ట్ సార్. ఇప్పుడు మనం ప్రేమ నోరు మీద ఉండము, మనసు మీద ఉండము అనేది పక్కన పెట్టేస్తే మనిషి అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్. మనం ఫీల్ అయ్యేది ఎంత నిజంగా మంచి ఫీలింగ్ ఉన్నా కూడా మంచి ముందున్నంత వరకే ఉంటుంది. తర్వాత సైడ్ అయిపోయిన తర్వాత ఆ థాట్ ఎంత ఫ్లక్చుయేట్ అవుతుంది జనాల్లో దట్ దే కాంట్ ఈవెన్ రిమెంబర్ యూ అండ్ దే మూవ్ ఆన్. నాకు నవ్వు ఎక్కడ వస్తుంది అంటే దట్ సంవత్సరం నడుచుకున్న వచ్చిన సంబంధాలకి ఇమ్మీడియట్గానే నాకు నువ్వు ఎవరో కాదు అన్నట్టు చెప్పేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు? దేనికోసం? వై? ఓకే. సో ఐ జస్ట్ ఫీల్ దట్ ఆ విషయం నాకు చాలా లోపల వరకు తగిలేసింది. అందుకని 2 చేతులు జోడించుకొని, కొంతమంది 2 చేతులు జేబుల్లో పెట్టేసుకొని వెళ్ళిపోతారు, నేను 2 చేతులు జోడించుకొని తలదించేసుకొని వెళ్ళిపోతున్నాను అంతే. యూ కెన్ నాట్ ఫైట్ విత్ సంబడి హూ డజంట్ వాంట్ టు బీ విత్ యూ ఎవర్. చాలా సఫర్ అయ్యారు అన్నట్టు అనిపిస్తుంది నాకు. నో, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ శ్రీహాన్ బ్రో, సినిమాలో అరటిపండుకి కాండం పెట్టారు. సో నాకు అది చాలా కొత్తగా అనిపించింది. అండ్ అంటే మీకు అడగాలనిపించింది. సో దానికి రీజన్ ఏంటి పర్టికులర్గా? అసలు అలా ఎందుకు పెట్టాలా? అసలు అరటిపండుతో ఏం చేస్తారు? అరటిపండు ఉన్నట్టు తినడానికి. సో దానికి అలా పెట్టి ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? వేరే పండు సూట్ కాదు సార్ అక్కడ. ఓ అలానా? అంతే ఆబ్వియస్గా. అంటే అరటిపండుకి ఎందుకు సార్ పెట్టారు రాజా గారు? కరెక్ట్. వేరే ఏం పండు దొరకదు, వేరే ఏం పండుకి కుదరదు. అంటే ఓవరాల్ సీన్ చూస్తే మీకు అరటిపండుకి ఎందుకు పెట్టారో మీకు అర్థమైంది. సరే, నాకు ఏవేవో థాట్స్. తర్వాత మిత్ర గారు, మీరు మీ పెదాల మీద అంత బరువుని ఎందుకు మోసారు? ఓ, అది నా పెదలు కాదు సార్. కాదా? లేదు మీరా? డిసప్పాయింట్ అయ్యా, 4వ వాడిని నేను లేకపోయానని. నేను టీజర్ ట్రైలర్ ఆ సాంగ్ చూసినప్పుడే డిసప్పాయింట్ అయ్యాను నేను. కనీసం కూర్చునే అవకాశం కూడా లేదని. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది సార్ నాకు. ఎందుకు బాసు, నేనేం చేశా? మీరు ఏం చేయట్లేదు. ప్యూర్ వచ్చిన ఇక్కడ సేల్డ్. ఓకే. అంటే ఇంకొకటి హైలైట్ ఆఫ్ ద షో ఏంటంటే, మొన్న ఒక సాంగ్ లాంచ్ అయినప్పుడు మీరు డ్యాన్స్ చేశారు కదా, మీ మెడలో తలతల ఒక వర్జిన్ బాయ్స్ చైన్ మెరిచింది. నాకు అది బాగా నచ్చింది. అంటే మీ అంత కాదు, మీ తర్వాత నచ్చింది థింగ్ ఏదైనా ఉందంటే వరల్డ్లో ఆ చైన్ ఇస్తారా? ఉంది, తీసుకొచ్చాను. నువ్వు వేసుకుంటా అంటే ఇస్తాం, మళ్ళీ నీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తామంటే నేను వర్జిన్ బాయ్ని కదా సార్. వేసుకుంటావు? ఇస్తే వేసుకుంటా. ఒక్కసారి వచ్చి ఉంటే తీసురా. మిత్రా శర్మనే వేయాలి కదా? బాగుంటుంది కదా సార్, లైఫ్ టైం మెమరీ. ఓకే, ద రియల్ వర్జిన్ బాయ్. సిడిగల్ తల వంచాలి. వర్జిన్, నేను నిజంగా వర్జిన్ బాయ్ అని మూవీ టీమ్ సర్టిఫికేట్ ఇచ్చింది. అండ్ మెడికల్ సర్టిఫికేట్లు కూడా నేను పెడతా సోషల్ మీడియా. మీరు అలా అనకండి బ్రో. ఎడ్రినలిన్ రష్ విత్ మై క్రష్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై క్రష్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ చైన్. అంటే ఇది నాకు వద్దు, కానీ ఈ మూమెంట్ క్యాప్చర్ చేసుకున్నాను కదా, అది చాలు నాకు. సో బంగారం లాంటి మీరు ఉండగా ఈ బంగారం నాకు ఎందుకు చెప్పండి. సో మిత్రా శర్మ గారు ఒక వర్జిన్ బాయ్గా నన్ను సర్టిఫికేట్ ఇచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ ఇది నాకు.
థ్యాంక్ యూ సో నీలాగా ఇప్పుడు ఎన్ని డిమాండ్స్ వస్తాయో మాకు చూడండి మేడంకి మాకు చేయను అని. సో మేడం ఇది ఎన్ని తోలాస్? 192 grams. 190 gold తులాస్. price నా లైఫ్లో నేను కొంటానో కొనలేనో తెలియదు, లైఫ్ సెటిల్ అయిపోయిందని ఇది. బట్ సెటిల్ అయిపోయిందని నేను అనలేను సార్. ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే సెటిల్ అయిపోయిందని ఫీల్ అయ్యా, బికాస్ ఆఫ్ మిత్రా శర్మ ఉన్నారండి. గోల్డ్ రేట్లు బాగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. పోజ్. ఆర్ యూ ఏ బోర్డింగ్ పాస్? బోర్డింగ్ పాస్. ఇప్పుడు ఇదేంటి? బికాస్ ఐ క్యాన్ టేక్ ఆఫ్ విత్ మై ఫ్లైట్ వితౌట్ బోర్డింగ్ పాస్. కాంప్లికేటెడ్ ఉంది, అర్థం చేసుకోవాలి. స్పూన్లో నీళ్ళు ఇచ్చేస్తే అందులో దూకేసి మినిమం డిగ్రీ ఉండాలి సార్. సారీ, ఫ్లైట్ జర్నీ చేస్తే సరిపోద్ది. సో గీతానంద్ గారు, మీరు ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్గా ఉంది. అంటే ఫస్ట్ ఫిలిం రథం, అది టోటల్ కమర్షియల్ ఫిలిం. హిందీలో చాలా బాగా ఆడింది అది, చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. అండ్ ఓటీటీలో కూడా లాక్డౌన్ టైంకి చాలామంది చూశారు ఆ సినిమా. అండ్ గేమ్ ఆన్ కూడా టెక్నికల్గా అండ్ ఇండియన్ ఫిలిమ్స్కి భిన్నంగా డిఫరెంట్గా తీశారు. తెలుగులో అలాంటి కైండ్ ఆఫ్ జనర్ చాలా లేదు అది. ఇప్పుడు వర్జిన్ బాయ్స్, వెన్ కంపేర్ టు దోస్ ఫిలిమ్స్, ఈ ఫిలింలో ఏంటి స్పెషల్? అండ్ ఈ ఫిలింతో ఇప్పుడు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ వస్తుంది. అలాంటి బ్రేక్ మీకు వస్తుందా? మీకు అండ్ మీ టీంకి, మిత్రా గారికి, మీకు, శ్రీహాన్ గారికి, అండ్ మన శ్రీ రాజా గారికి? ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. ఎందుకంటే లిటరల్గా తెలుగులో ఇట్లాంటి సినిమా రాలేదు ఇప్పుడు దాకా. నువ్వు చూసావు ఇట్లాంటి సినిమాలు? నువ్వు మాక్సిమం ఎట్లాంటివి చూస్తావు? కమర్షియల్ ఎంటర్టైనర్ చూస్తావా, లేకపోతే లవ్ బిట్లు చూస్తావా? బిట్లు అంటే బాగా ఆడే సినిమాలో కట్లు బిట్లు ఉంటాయి కదా, అవి చూస్తావు. ఓకే. సో అట్లాంటి కట్లు బిట్లు కూడా చాలా ఉంటాయి సినిమాలో. సో నువ్వు కట్ చేయలేదు, ఇది మొత్తం బిట్టే. 2 గంటలు బిట్టే ఉంటుంది. ఓకే. కట్ చేయబుద్ది కదా రేపు. ఓకే. అండ్ శ్రీహాన్ గారు, ఇప్పటి వరకు మీరు టెలివిజన్ ఆడియన్స్కి బాగా దగ్గర అయ్యారు. బిగ్ స్క్రీన్లో మీకు అంత పెద్ద బ్రేక్ పడలా. లేదు, టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం. సో ఈ సినిమా మీకు ఏమైనా హెల్ప్ అవుద్దా? డెఫినెట్గా నేను నమ్ముతున్నాను. నేనైతే బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కొంచెం ఈ సినిమా హోప్ఫుల్లీ ఆ దేవుడి దయ వల్ల నాకు బాగా హెల్ప్ అయ్యి ఇంకా మోర్ అవకాశాలు వస్తే ఇంకా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. ఓకే. మీకు ఆవకాయ అన్న, ముద్దపప్పు అన్న, నెయ్యి అన్న చాలా ఇష్టం కదా? అన్నం పెరుగు పచ్చడి, ఆవకాయ పచ్చడి కలిసి ఎప్పుడు తిందాం మనం? పోదామా? సినిమా సక్సెస్ అయిన తర్వాత అని చెప్పాలి కదా మనం. వేరే చోట ఉంది కదా. మీ ఆవకాయ వేరు సార్, ఆ అమ్మాయి పేరు వేరే. సో మీరు ఆవకాయ అని ట్రెండ్ చేశారు, కానీ ఆమెకు ఆవకాయ ముందు నుంచి ఇష్టం. నేను అనాలిసిస్ చేస్తే తెలిసిన విషయం అది. సో ఎందుకండి మీకు ఆవకాయ అంటే ఇష్టం? అంటే మీరు తినాలంటే ఏదైనా తినొచ్చు, మీరు తినాలంటే ఓల్డ్ టాప్ క్లాస్ ఫుడ్ మీరు తినొచ్చు, కానీ ఆవకాయ పప్పన్నం ఎందుకు ఇష్టం? ఫ్యామిలీ ట్రెడిషన్ అండ్ నాకు అది తినడం చాలా ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అది తిని. ఐ బికమ్ ప్యూర్ వెజిటేరియన్. నేను ప్యూర్ వెజిటేరియన్, ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉండదు నాకు. ఓన్లీ అన్నం, పప్పు, పచ్చడి, పెరుగు అవన్నీ ఉంటాయి తప్ప, అది ఒక కూర ఉంటుంది తప్ప ఇంకో పెద్ద వెరైటీ కూడా ఉండదు. చాలా సింపుల్ ఫుడ్ ఈటింగ్ అండ్ ఎక్కువ కూడా కాదు, ఇంతనే ఉంటుంది. సో దాంట్లో నేనేమనుకుంటాను, అన్నం, పెరుగు, పచ్చడి, అబ్బా జీవితం సుఖమైనది. అసలు అది తింటే బ్రహ్మాండమైన ఫీలింగ్ వస్తుంది తెలుసా. అది తింటే నార్మల్గా బ్రహ్మాండమైన ఫీలింగ్ వస్తుంది, కానీ మీతో కలిసి తింటే అది ఒక మెమొరబుల్ ఫీలింగ్ అవుతుంది. సో సార్ మీ నవ్వులో ఏదో తేడా ఉంది సార్. సో వర్జిన్ బాయ్స్ సినిమా మీ దగ్గరికి దయానంద్ డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అంటే మీరు నార్మల్గా యాక్సెప్ట్ చేయరు. నేను విన్నది ఏంటంటే అంత తొందరగా చాలా కథలు వింటూ ఉంటారు, కానీ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకు యాక్సెప్ట్ చేశారు వర్జిన్ బాయ్స్? అతను చెప్పిన విధానం, అతనికి అప్పటికే గేమ్ ఆన్ అయిపోయింది. ముందు స్టార్ట్ చేసినాము, యాక్చువల్గా జరిగింది గేమ్ ఆన్ తర్వాత. గేమ్ ఆన్ అంటే ఒక మూవీ, నేను తీసిన మూవీలో హీరో, రెండో మూవీలో డైరెక్టరు, ఆ రెండింటి కాంబినేషన్. ఇక్కడ గేమ్ ఆన్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లస్ ఇది స్క్రిప్ట్ అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. ఇది కావాలి ఈ టైంలో, నీడ్ ఆఫ్ ద అవర్ ఇటువంటివి. అంటే ఇప్పుడు చాలా సినిమాలు, మన సినిమా ఎటువంటిదంటే ఆడిపోతే ఈడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అని వస్తుంది. ఇది ఇప్పుడు జెన్జీ వాళ్ళు మ్యాక్సిమం సినిమాల కంటే రీల్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. సో ఆ రీల్స్ త్రూనే మీరు కూడా ఫేమస్ అయ్యారు. సినిమా కూడా రీల్స్లో చూస్తే సినిమా మొత్తం ఒకటే రీలు, అదే చెప్పింది. అదే ఆ రీల్నే కట్ చేయలేరు, 2 గంటలు ఒకటే రీలు.
గిఫ్ట్ల కోసం కూడా ఎవడు వెయిట్ చేయడు, సినిమా ఫోకస్ అంతా సినిమా మీద ఉంటుంది, ఫోన్ ఆఫ్ చేసి వస్తారు, అంత గ్రిప్పింగ్ కూడా అలా ఉంటుంది. కామెడీలో గ్రిప్పింగ్ చూశారు మీరు? అది ఓకే, డైరెక్టర్ గారి గురించి మీ అందరూ వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. సో డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్ గారు చెప్పనండి. ఆయన ఫస్ట్ ప్రయారిటీ లేడీస్. వన్ వర్డ్ మీరు చెప్పండి సార్. నాకు టైం ఏంటి ఆలోచించుకోవాలి ఫస్ట్. అదే సరే, ఫస్ట్ మిత్ర గారు ఓకే, వన్ వర్డ్ అబౌట్ దయానంద్. కామ్ అండ్ పేషెంట్ పర్సన్. చాలా ప్రశాంతంగా నెమ్మదిగా పని చేసుకుంటారు, కానీ కరెక్ట్గా చేస్తారు. ఎలా మీతో పని చేయించుకున్నారు? అంటే అలానే నాతో ప్రశాంతంగా నెమ్మదిగా లేకపోతే పని జరగవుగా, అంతే, అందుకని. ఓకే, అండ్ గీతానంద్ గారు, దయానంద్ గారు మీతో వర్క్ ఎలా చేయించుకున్నారు? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది, అంటే క్లారిటీ బాగుంది కాబట్టి కొంచెం ఇచ్చి పడేస్తాడు అనమాట. కులం మతం జాతి అట్లాంటివి ఏమి ఉండవు, ఇచ్చి పడేస్తాడు. సో ఎంజాయ్ చేసాం, ఫుల్ క్లారిటీతో వచ్చి. ఆల్రెడీ ఒక మూవీ చేసాం కాబట్టి మంచి క్లారిటీ తోటి ఇది కూడా చేసాం. ఓకే, శ్రీహాన్ కమాండ్ వర్డ్లో అయితే కమాండబుల్. ఎందుకంటే అతనికంటే సీనియర్ టెక్నీషియన్స్, సీనియర్ మొత్తం ఎడిటర్ నుంచి డిఓపి కానీ మొత్తం సినిమాలు యూనిట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇతనికంత ఎక్స్పీరియన్స్డ్ పెద్దోళ్ళు ఉన్నా సరే అతనికి కావాల్సింది వచ్చేంత వరకు క్షమించేవాడు కాదు, వదిలేవాడు కాదు వాళ్ళని కూడా. సో కమాండబుల్. డైరెక్టర్కి కమాండింగ్ ఉంటే ఎవరితో అయినా ఏం చేయాలనుకున్నా అతను 100% చేయగలడు. సో అది డైరెక్టర్లో ఉండాలి, దయాలో అది ఉంది. బాయ్స్లో, వర్జిన్ బాయ్స్లో వై రివర్స్లో ఉంది, కాలు ఇలా చాపినట్టు. సో దానికి రీజన్ ఏంటి? అందుకే అడిగా కదా సార్. వచ్చింది కదా, దానికి ఎవరు కారణం? తిరగేసాం, అది ఎవరు చేశారు? అది రివర్స్ చేసాం. నాకు అది ఇష్టం, అట్లా ఆ పని మీదేనా? అంటే అలా చేయడం ఇష్టమా? అలా చూస్తాం, అలా చూడటం ఇష్టం. తర్వాతలా ఓలో కౌశిక్ని పెట్టారు ఎందుకు? కౌశల్ని పెట్టారు ఎందుకు? చెప్పండి. నన్ను అడుగుతున్నారా? నన్ను కాదు, గీతను. ఓలో కౌశల్ని పెట్టారు ఎందుకు? ఓత్ తీసుకుంటాం కదా కౌశల్ దగ్గర, ఓత్ స్టార్ట్ అయ్యేది ఓతో కదా. అదే అంతేనా? ఇంకేమైనా మీనింగ్స్? దానిలో ఇంకేం లేదు, అంతే. ఒక్క వాళ్ళు డైరెక్ట్ నన్ను అడగల, ముగ్గురిని అడిగారు. అంటే నార్మల్గా మా ఫ్రెండ్ సర్కిల్లో జీరోలో పెడితే సో వాడు టాప్ అయినా అయి ఉండాలి, లేదంటే దేనికి పనికిరానివాడైనా అయి ఉండాలని. సార్ అది జీరో కాదు సార్, అది హోల్, అది హోల్. మీకు ఎలాగా? సో సార్ ఒక్కొక్క మనిషి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది సార్. సో మీకు ఓలా కనిపించింది, నాకు జీరోలా కనిపించింది. నాకు హోల్ లాగా కనపడుతుంది అది. హోల్ అంతే కదా. ఎందరో మహానుభావులు, అందరికి మీరు గురువు. డైరెక్టర్ గురించి నన్ను చెప్పానులా, మీరు ఇందాక అడిగారు, మర్చిపోయారు. చెప్పండి సార్. డైరెక్టర్ గురించే కాదు, ఈ సినిమా తర్వాత వాళ్ళ పేర్లతో ఎవరు పిలవరు. ఇతను వర్జిన్ స్టార్ అంటారు, ఇప్పుడు న్యాచురల్ స్టారు, బలవంతంగా మీరు పిలిపిస్తారు, న్యాచురల్ స్టారు ఇట్లా అంటున్నారు కదా పెద్ద పెద్ద హీరోల్ని. ఈయన వర్జిన్ స్టార్ అంతే మారిపోద్ది, వర్జిన్ డైరెక్టర్. ఆ వర్జిన్ డైరెక్టర్కి అడ్వాన్స్ ఇద్దాం పట్టుకొని ముందు ఎంటాడతారు. ఇప్పుడు అది అంత ఇది పేరు దయానంద పట్టించుకోరు. ఇంకా చాలా ఇప్పుడు దిల్ రాజు గారి పేరు, ఆయన పేరు ఒరిజినల్గా ఏంటో నాకు తెలీదు, పేరు ఎట్లా మారిపోయింది సరే ఏదైనా కానీ. ఇప్పుడు ఏంటంటే ఆ వర్జిన్ డైరెక్టర్ అంటారు అంతే, బొమ్మరిల్లు భాస్కర్ అన్నట్టు. ఓకే నాకు చాలా ఎంతూజియాజంగా ఉంది సినిమా చూడటానికి. ఆగలేకపోతున్నా, ఆపుకోలేకపోతున్నా, ఆరాటంగా. దాస్లో కొంచెం వెయిట్ చేయి, 11th ముహూర్తం పెట్టుకో. అంటే మీరు ఏం చూపిస్తున్నారు అనేది కొంచెం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చూపించేదంతా వీళ్ళే. ఏం చూపిస్తారు బ్రో? సినిమా వాళ్ళు ఒకవైపు. ఇది ఏ సర్టిఫైడ్ అన్నా? ప్యూర్ ఏ సార్. అసలు ప్యూర్ ఫ్యామిలీతో కలిసి చూడండి అన్నట్టు చెప్పారు సార్ మీరు. ప్యూర్ ఏ అంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫ్యామిలీస్ కావాలండి, ల్యాకింగ్ వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు. మన ఎంగేజ్లో ఇవన్నీ మిస్ అయ్యామే, అరే మనం కూడా ఇలా చేసామే అని కనెక్ట్ అయ్యి మళ్ళీ మెమరీస్, ఓల్డ్ ఆల్బమ్ చూస్తే ఫోటోలు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా చూస్తారు మీరు మూవీని. ఓకే, సూపర్ సార్. నాకు ఏదో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది, తేడా కొడుతుంది బ్రెయిన్ మొత్తం. సో రకరకాల నానార్థాలు వినిపిస్తుంది. కోవిడ్ ఏం రాలేదు కదా? కోవిడ్ రాలేదు కదా? కోవిడ్ రాలేదు. ఆ టెస్టులన్నీ అయినాక ఇక్కడికి వచ్చారు. సో అది ఫ్రెండ్స్, 11th మన ముందుకి వర్జిన్ బాయ్స్ వస్తుంది. సో మీకు టీజర్, ట్రైలర్, సాంగ్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ నచ్చినట్టయితే బుక్ మై షోలో బుక్ చేసుకోండి, వాళ్ళకి బ్రేక్ ఇవ్వండి.